సో క్యూట్ ఫ్యామిలీ లిటిల్గా చెప్పాలంటే. ఉమ్. క్యూట్ ఫ్యామిలీ నుండి ఏంజల్ అయితే బయటకు వచ్చింది అంతేనా? సో డిఫరెంట్ అంటే అది వేరు మన ఇంటికాడ ఆ ఫ్యామిలీ. ఇక్కడికి వచ్చాక ఇండస్ట్రీ డిఫరెంట్. సో ఎలా అనిపిస్తుంది జర్నీ? జర్నీ బాగుంది. ఇగో నేను అడిగేటప్పుడే చాలా నీట్గా అడుగుతున్నా. లేదు, బాగుందని చెప్తున్నా. అంటే ఇండస్ట్రీ అనేది ఒక కొంతమందికి అద్భుతం, కొంతమందికి విషాదం అని కూడా అంటారు. అవును, సో నీ జర్నీలో అంతా మంచిగానే వెళ్తుందా? అంత మంచిగా వెళ్తుంది. వెళ్తే కాబట్టే కదా ఇక్కడ ఉంటాను నేను. నువ్వు వీప్స్ వేసుకో. లేదు, మంచిగా ఉంది. ఏందో ఏదో అడుగుతున్నా. నువ్వు నిజంగా తేడా అబ్బా, సైలెంట్గా ఉన్నావు కానీ మంచి మంచి డైలాగ్ వేసేస్తాను. ఇంటికాడ ఇంతేనా? ఇంతకు మించి ఉంటుంది? ఇంతగా మించి ఒకసారి చెప్తా ఈసారి ఇంటికాడికి వస్తారు. సో అంటే డాడీ గారు నీకు బాగా సపోర్ట్ అని విన్నాను. మరి ప్రతి విషయంలో కూడా ఎక్కువగా డాడీకే చెప్తారు అని విన్నా. ఎందుకని డాడీకే ఎక్కువగా మమ్మీతో షేర్ చేసుకుంటారు కొన్ని? డాడీకి చెప్పినా మమ్మీకి తెలుస్తుంది, మమ్మీకి చెప్పినా డాడీకి తెలుస్తుంది. ఫిక్స్. అక్కడికి వెళ్తే ఆహా. వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్తాం. అంటే ఎక్కువ ఏదున్నా చెప్తారు, మంచిగా చెప్తారు. ఇట్లా ఇది చేయొద్దు అది చేయొద్దు అని నేను చెప్పారు. ఫ్రీడమ్ అంతా మాకే ఇచ్చారు. ఏదున్నా ఇట్లా చేయాలి ఇలా అంటే నేను ఇంకా చెప్పకుండా ఇంత మంచి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మనం దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు కదా. సో అట్లా మంచిగానే ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఆ విషయంలో అయితే నేను చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా అక్కడికి వెళ్తారంటే వద్దమ్మా కొంచెం ఆలోచించు అని అంటారు. ఎందుకంటే నేను చాలా మంది చూసా, చాలా మంది. బట్ నీకు అలా కాకుండా వాళ్ళే వెళ్ళమని చెప్పారు మీకు వద్దంటే. స్టడీస్ లో కూడా అవుట్ చేస్తామంటే అవుట్ సైడ్ చేస్తా అంటే సరే నీ ఇష్టం అనేస్తారు. అక్కడ నుండి ఎక్కువగా వైజాగ్ నుండి వచ్చిన అమ్మాయిలు ఇక్కడ ఎక్కువ ఉన్నట్లున్నారు కదా హైదరాబాద్ లో. ఉంటారు, ఇక్కడైనా ఉంటారు. చూసారా? చూడలేదు. అంటే ఇక్కడ కొంతమంది టాక్ ఎక్కువ అదే హైదరాబాద్ అదే వైజాగ్ నుండి వచ్చిన అమ్మాయిలు హైదరాబాద్ లో హల్చల్ చేస్తారని విన్నారా? చూడలేదు కానీ విన్నాను. మాక్సిమం అక్కడ వస్తున్నారు. మన వైజాగ్ అమ్మాయిలు చాలా మంచి అని మనం అనుకుంటాం. బట్ ఇక్కడ ఎందుకు అలా టాక్ ఉందంటారు? మంచి వాళ్ళే ఎప్పటికైనా. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ మనం చూసి చెప్పలేము కదా. ఓకే, అంతే కదా. ఇప్పుడు మీకు నా గురించి తెలియాలంటే మీరు నాతో ఇట్లా ట్రావెల్ చేస్తే ఓకే, మీకు నా గురించి తెలుస్తుంది. వన్ డేలో డిసైడ్ చేసేస్తారు ఆ క్యారెక్టర్ ఇట్లా ఇట్లా అని. ఏమో కొన్ని అయితే డిసైడ్ అయిపోతుంది. 1/2 అవర్ చాలు. నీ గురించి చెప్పమంటే ఇప్పుడు అరగంట చెప్తా. నా కోసమా? అంటే కొంతమంది తెలిసిపోతాయి, కొంతమంది ఓపెన్ గా. అంటే ఏం లేదు, నాకు అనిపించింది ఏంటంటే చాలా దగ్గర విన్నా మన సైడ్ ఏంటంటే రెస్ట్రిక్ట్ అంటే ఎక్కడికి వెళ్ళకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండు అలా అంటారు. ఒకసారి అక్కడి నుంచి ఇటువైపు వచ్చేటప్పుడు ఫ్రీడమ్ దొరుకుతుంది. సో అడిగే వాళ్ళు ఎవరు లేరు కొంచెం. అది ఇప్పుడు కామన్ అబ్బా. కామన్ అబ్బా. మరి నువ్వెందుకు అబ్బా అంత నీట్గా ఉన్నావు? నేనా? అది ఫ్యామిలీ బట్టి అదే చెప్తుంది. కల్చర్ ఎట్లనా, నేను అట్లా పెరగలేదు. ఏదున్నా ఫ్రీడమ్ మన చేతిలో ఉంది. సో దాన్ని మిస్యూజ్ చేయకూడదని నేను ఇట్లా సూపర్. సరే వాళ్ళ గురించి పేరెంట్స్ సపోర్ట్ తో ఉంటున్నాను. ప్రశాంతంగా వెళ్తుంది, వాళ్ళ గురించి మనకి ఎందుకు కానీ. సో ఏంటి అంటే కొత్తగా చాలా దగ్గరలో విన్నాను లవర్ లేరు అనే ఒక టాక్ విన్నాను. ఎందుకు? అయ్యో పాపం. అదిగో పేరెంట్స్ చూస్తే మనం ఎందుకు కష్టపడాలి? ఈ ఆస్కర్ అవార్డులు వద్దు కానీ లేదు నిజంగా జనరల్ గా చెప్పు, ఇంతవరకు లవ్ అనేది లేకుండా ఉండడం అంటే చాలా వరకు కష్టం. సో నువ్వు ఓపెన్ ఈ ఇంటర్వ్యూలోనే ఓపెన్ గా చెప్పు. ఓపెన్ గా చెప్తున్నాను. లేదు నాకైతే అనిపించలేదు. లేదు అంటే నేను అంత పర్టికులర్ గా టైం పెట్టలేదు దానికోసం. అయితే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా, లేదంటే అక్క నాతోనే ఉంటది, హాస్టల్లో నాతోనే ఉండేది. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ తో నార్మల్ గా ఎంజాయ్ చేయడమే కానీ లవర్ అది దానికి అంత టైం వేస్ట్ చేయాలనిపించలేదు. సో పక్కనున్న వాళ్ళని చూసో ఆలవని చూసో యాజ్ గా ఒకటి అనుకుంటారు, మనం కూడా ట్రావెల్ అయితే బాగుంది. మంచి అంటే ట్రావెల్ అయినప్పుడు ఎలా అనుకుంటారు అంటే మంచి హస్బెండ్ లా ఉంటే బాగుంది అని అనుకుంటారు. మీకు ఎప్పుడు అలా అనిపించలేదా? నిన్న ఫ్రెండ్స్ ని చూసా ఇంక చేయకూడదని ఫిక్స్ అయ్యాను. ఏం జరిగింది అంటే వాళ్ళకంటూ కొన్ని ఇష్యూస్ అవుతూ ఉంటాయి కదా. సో అట్లా నేను అవి ఫేస్ చేయకూడదు. ఎలాగో పేరెంట్స్ ఉన్నారు చూస్తారు, నేను ఎందుకు అంత ఎప్పుడే చేయలే. ఇంకా మీకు చాలా టైం ఉంది, ఎందుకంటే మీ పైన ఒకరు ఉన్నారు, అక్క ఉంది కాబట్టి తనకు అయిన వరకు నేను ఎవరు డిస్టర్బ్ చేయరు. దాంతో మా డాడీయే చెప్పారు ఫస్ట్, మీకు ఎవరు నచ్చినా నేనే చేస్తాను అని ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. సూపర్. సో అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అతనే చూస్తారు ఎలాంటి వాళ్ళు కావాలో, మనం ఎందుకు చేయాలని నేను చెయ్యలేదు. మా అయ్యగారు ఎంత మంచి వాళ్ళు. అదంతా మా డాడీ వల్ల. ఈ రోజుల్లో అంటే ఇలాంటి అర్థం చేసుకునే ఫాదర్ దొరకడం అంటే గ్రేట్. ఎందుకంటే నేను ఇలాంటిది ఎక్కడో సినిమాల్లో చూసా,
ఏదో 2 hours కోసం నటించి వెళ్ళిపోయిన చూసే తప్ప రియల్ లైఫ్లో కూడా ఉన్నారు అంటే మా డాడీ చాలా కష్టపడ్డారు, చిన్నప్పటి నుంచి కష్టపడి ఇప్పుడు ఇలా పెంచుతున్నారు మాకు. చిన్న కష్టం కూడా కలగనివ్వకుండా. వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి అనే థాట్ తప్ప నాకేం ఉండదు. ఎప్పుడైనా సరే నేను వచ్చింది మా డాడీ చెప్పారనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇలా అయినా వాళ్ళకి ఏదైనా చేయొచ్చు కదా అని. అంతే తప్ప అదర్ యాక్టివిటీస్ నాకు. క్లారిటీగా ఉన్నావు, అదే బెటర్. బట్ ఓకే, అంటే ఓపెన్గా మీకు లవర్ లేరు, ఓకే. బట్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద మంచి ఒపీనియన్ ఉంది నాకు. అంటే ఎవరికైనా అనిపిస్తుంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని, కానీ అట్లనే ఎల్గో మా డాడీ చూస్తారు. సరే అయితే ఇప్పుడు క్వాలిటీస్ చెప్పు. క్వాలిటీస్ ఏం లేవు, హెయిర్ స్టైల్ మంచిగా ఉండాలి, ఓకే. కలర్ అటు ఇటు ఉన్న పర్లేదు. బ్లాక్ ఓకే కదా? అలానే ఓకే ఓకే. బ్లాక్ గా ఉంటే మనిషి కాదా? ఏమండి ఈ మధ్యన బోల్డ్ వచ్చాను. బ్లాక్ గా ఉన్న మనిషే కదా. ఓకే. ఇప్పుడు కలర్ చూసి డిసైడ్. కొంచెం హోప్ పెరుగుతుందండి, మేము కూడా ఎవరికి ట్రై చేయొచ్చండి. హెయిర్ స్టైల్ మంచిగా ఉంటే చాలు, ఇంకా నాకు పెద్దగా ఏం లేవు. హెయిర్ స్టైల్ కూడా మీరు అడుగుతున్నారని ఏదో చెప్పాను, అలా వచ్చింది కాబట్టి చెప్పారు. అంటే బిఫోర్ మీ ఇంటర్వ్యూలో కూడా నేను చూసాను అనమాట. అంటే కొంచెం ఏదో ఈ క్వాలిటీస్ ఇలా ఉండాలని మనల్ని అర్థం చేసుకుని ఉంటే చాలు అనేటట్లు అలానే ఉన్నారు. కానీ రీసెంట్గా ఒక వీడియో చూసాం, మందే శ్రీకాకుళం వైజాగ్ సైడే. క్వశ్చన్ అడిగా, మీకు కాబోయే హస్బెండ్ సో ఎంత శాలరీతో ఉండాలి అని. మిమ్మల్ని కాదు, జనరల్ గా మన ఆర్కే బీచ్ లో ఉంటారు కదా, సో వాళ్ళని ఒక యూట్యూబ్ ఛానల్ అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానాలు ఒకరికి 5 lakhs ఉండాలంట, ఒక్కొక్కరికి 4 lakhs మంత్లీ ఇయర్ ప్యాకేజ్ అర్థం అవ్వట్లే. సో ఈ రోజుల్లో అమ్మాయిలు అలా ఉన్నారనమాట, అంటే ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ చూసుకుంటారు. సో అందుకని అడిగాను అనమాట. నాకు అలా ఏం లేదు, ఎలాగో మనం ఇండిపెండెంట్ గా ఉండాలనుకున్నప్పుడు శాలరీతో పని లేదు నాకు. ఓకే. నా పేరెంట్స్ ని నన్ను బాగా చూసుకుంటే చాలు. అంటే నేను పెళ్లి చేసుకుంటే నేను ఒక్కదాన్ని నన్ను చూసుకోవడమే కదా, నా పేరెంట్స్ ని చూసుకోవాలి. మరి అంతే కదా, నువ్వు వాళ్ళ పేరెంట్స్ అంటే ఇప్పుడు అట్లా చూస్తున్నారా? ఎవరు చూడట్లేదు. పేరెంట్స్ ని ఎవరు చూస్తారు ఇప్పుడు? వాళ్ళ పేరెంట్స్ ని చూసుకుంటారు కానీ పర్టికులర్ గా చూసుకుంటారు. పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఆలోచనలు చాలా వచ్చింది చేసుకోకూడదు అని. అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే పేరెంట్స్ ఖచ్చితంగా చేస్తారు. సో వచ్చేవాడు కూడా నా పేరెంట్స్ ని బాగా చూసుకుంటే చాలు అనే ఒక ఇంత తప్ప ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఓకే, నువ్వు అనుకునేది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటి, బట్ ఎండ్ ఆఫ్ ది డే నీ గోల్ ఏదని అనుకుంటాను, ఇలా ఉండాలి ఇది చేయాలని. ఇలా ఉండాలి ఇలా చేయాలని అనుకోలేదు, గో విత్ ఫ్లో అంటారు కదా, అట్లా వెళ్తుంది. ఏమో ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు. అనుకున్నా అవ్వట్లేదు అనేసి ఇంకా అనుకోవడం మానేసాను, అట్లా వెళ్ళిపోవడమే. అంటే జనరల్ గా ప్రతి ఒక్కరికి అనుకుంటారు కదా ఇది డ్రీము, లేదా పోనీ ఓకే దీంట్లోకి వచ్చిన తర్వాత అయినా ఒక మంచి యాక్టర్ అవ్వాలనో లేకపోతే ఇంకేదైనా ఉందా? యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చాక నేను ఒకటి అనుకున్నాను, యాక్టింగ్ ఇంకా బాగా నేర్చుకోవాలి అని ఒక్కటైతే నేను అనుకున్నా. అంటే మనం చేసేది వేరు, అక్కడ చేయించేది వేరు, సో మనం ఎందుకు బెస్ట్ ఇవ్వకూడదు అని చిన్న థాట్ అంతే. ఇంకోటి కూడా ఉంటుంది, మన చుట్టుపక్కల చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళతో మరీ ఇవ్వకపోయినా కంఫర్ట్గా ఉండాలి అని అనుకుంటారు. అంతేగా సీరియల్ అది ఒకటి ఉంది బాగా.